హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సెక్స్. ఇందాకే మాస్ జాతర ప్రీమియర్స్ మూవీ చూసి వచ్చాను. సో మూవీ ప్లాట్ ఏంటో చెప్తా సింపుల్ గా. నేను రవితేజ గారు ఒక రైల్వే డిపార్ట్మెంట్ లో పోలీస్ ఆఫీసర్ అనమాట. సో తన పని ఏంటి అని అంటే రైల్వే డిపార్ట్మెంట్ మాత్రమే చూసుకోవాలి, కానీ క్రైమ్స్ అన్ని వేరే ఏరియాలో జరుగుతూ ఉంటాయి. సో వాటిని ఎలా అడ్డుకున్నాడు అండ్ వాట్స్ ద కాన్ఫ్లిక్ట్ అండ్ ఎలా జరిగింది అనేది మనకి మూవీ ప్లాట్ చాలా సింపుల్ ఉంటది. ఎందుకంటే ఇది మనకి మరీ అంత హై వోల్టేజ్ గా డ్రామా లాంటిది ఏం కాదు. ఇట్స్ ఎ సింపుల్ స్టోరీ. కాకపోతే మన రవితేజ గారిని ఎలా చూపించారు అండ్ ఎంత బాగా చూపించారు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ కిందకి వస్తుంది. సో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే మెయిన్ గా మాట్లాడాల్సింది రవితేజ గారి గురించి, నవీన్ గారి గురించి అండ్ మన రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. వీళ్ళు ముగ్గురు పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్తా. అండ్ శ్రీలీల గారి క్యారెక్టర్ అలా వచ్చి అలా వెళ్తూ ఉంటది. షీఈ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అని చెప్తా. అండ్ షీఈ్ నాట్ ద మెయిన్ లీడ్ నా వరకు అయితే. అండ్ మూవీ చూసాక మూవీలో మెయిన్ గా మాట్లాడుకుంటే మ్యూజిక్ గురించి మాట్లాడితే సాంగ్స్ బాగున్నాయి అండ్ హై వోల్టేజ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. కాకపోతే మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఉంది చూసారా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది నాకు మరింత హై అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు మూవీకి మనకి మెయిన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ స్కోర్. మనకి సాంగ్స్ అన్ని బాగుండి మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే ఎక్కడ కొట్టేస్తుంది కదా. సో అక్కడ నేను డిసప్పాయింట్ అయ్యా. అండ్ ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అండ్ మన సీజీ షాట్స్ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా లాగ్ అనిపించలేదు నాకు. కానీ నాకు ఎక్కడ మిస్ అయింది అని అంటే, నాకు మూవీలో ఎమోషన్ మిస్ అయింది. ఎమోషన్ ఎందుకు మిస్ అయింది అని నేను చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది మా ఎగ్జాంపుల్. నేను ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ స్పాయిలర్స్. ఇప్పుడు ఒక క్యారెక్టర్ మనకి మూవీ త్రూ అవుట్తో ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ వెయిట్ ఎలా ఉండాలి, కానీ ఆ క్యారెక్టర్కి ఇచ్చే వెయిటేజ్ నాకు కనిపించలేదు అంతే. నేను శ్రీరాములు థియేటర్ మూసాపేటలో చూశాను. రచ్చుంది, మామూలు రచ్చలేదు. ఎలా అంటే మనకి రవితేజ ఫ్యాన్స్ అందరూ ప్రతి సాంగ్ కి డాన్స్ చేస్తున్నారు, అంత బాగుంది. కాకపోతే నా పక్కన మా వెంకట్ గారు కూడా డాన్స్ చేస్తున్నాడు, ఊగిపోతున్నాడు. ఓకే, హై వోల్టేజ్ సాంగ్స్ కి ఆ సాంగ్స్ కి ఊపొస్తుంది, ఊగుతున్నావు కరెక్టే, కానీ కనెక్ట్ అయిందా నీకు అంటే లేదు, కనెక్ట్ అవ్వలేదు. లైక్ ఇప్పుడు ఎమోషనల్ సీన్స్ కొంచెం బాగా రాసుకొని ఉంటే చాలా బాగుంటుండే. మూవీ మీద నాకు ఎక్కడా డౌన్ లేదు. మూవీ నాకు చాలా బాగా నచ్చింది అండ్ నేను మూవీ ఎంజాయ్ చేశాను. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ రవితేజ గారి ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపేర్ చేస్తే ఇది పీక్ ఉంది. డైరెక్ట్ చేసింది ఎవరు అని అంటే భాను భోగవరం. తనే మనకి ఇందులో డైరెక్టర్, రైటర్ అండ్ స్క్రీన్ ప్లే అన్నమాట. అండ్ నాగవంశి గారు ప్రొడ్యూసర్. సో ప్రొటెక్షన్ వాల్యూస్ అవన్నీ బాగానే ఉన్నాయండి. కాకపోతే కొంచెం స్టోరీ ఇంకా ప్రాపర్గా కొన్ని ఎమోషనల్ సీన్స్, కొంచెం ఎమోషనల్ లైన్స్ కూడా రాసుకొని ఉంటే బాగుండు అనిపించింది అంతే. మిగతాదంతా సినిమా ఒక ర్యాపిడ్ ఫ్లోలో వెళ్ళిపోతుంది, ఎక్కడా బోర్ కొట్టదు. టికెట్ తీసుకునే వెళ్ళండి సినిమాకి. టికెట్ లేకపోతే మాత్రం స్టేషన్ మాస్టర్ కూడా అనమాట. ఓకేనా, అంతే. మూవీ గురించి నేను ఎక్కువ ఏం చెప్పాలి అనుకోవట్లేను. ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది అంటే, ఇట్స్ ఏ డీసెంట్ వాచ్, ఎంజాయ్ చేస్తారు. కాకపోతే లాజికల్ వెతకొద్దు, కానీ చాలా బాగుంటుంది మూవీ మాత్రం. నేను ఎంజాయ్ చేశాను, మీరు ఎంజాయ్ చేస్తారు అంతే. రవితేజ ఫ్యాన్స్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా వెళ్ళండి థియేటర్కి. మీరు త్రూ అవుట్ ద ఫిల్మ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. అండ్ అనదర్ థింగ్ ఏంటి అని అంటే, శ్రీలీల గారిని ధమాకాలో చూసి మళ్ళీ ఇక్కడ చూసేసరికి నాకు కొంచెం సిమిలారిటీస్ కనిపించినాయి. ఎందుకంటే సేమ్ కాస్ట్ ఉంది కాబట్టి, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టేమో. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇంకెక్కడో నాకు ఏదో సిమిలారిటీ కనిపించింది. ఘాటీ మూవీ గుర్తొచ్చింది నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు. అది ఎందుకో మీకు సినిమా చూసిన తర్వాత గుర్తొస్తుంది. ఘాటీ సినిమా చూసిన వాళ్ళు, ఈ మాస్ జాతర సినిమా చూసిన వాళ్ళకి మీకు ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఈ మూవీ చూసినట్టయితే మీకు ఏ సిమిలారిటీ కనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. నేను కూడా చూస్తాను ఎంతమంది చూసారు, ఎంతమంది చూడలేదు అనేది నాకు తెలిసిపోతుంది. సో ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ విల్స్ ఆన్ అనదర్ వీడియో మావా. బాయ్.